సరే, అయితే ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఒక్కసారే వస్తుంది మళ్ళీ రాదు అని అయితే లేదు. సో మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు కూడా సేమ్ సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి సార్? అవునమ్మా. ఇంకోటి పెయిన్కి మెమరీ ఉంటుంది. సపోజ్ ఎక్స్కి ఒక టిపికల్ సిమ్టమ్స్ మంటలాగా వచ్చి తర్వాత అది హార్ట్ అని తేలింది అనుకోండి, మళ్ళీ రెండోసారి వచ్చిన మంటలానే వస్తుంది. ఓకే. అంటే ఆ ఇండివిజువల్ ఒక నరాల మనకి అలానే ఉంటుంది కాబట్టి ఆ రూపంలోనే వస్తుంటుంది. దట్ ఈజ్ ఎ వెరీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లూస్. కొంతమందికి జా పెయిన్లా వస్తుంది, దవడ నొప్పిలాగా ఇక్కడ పట్టుకుపోయినట్టుగా ఇట్లా నొక్కేసినట్టు. ఈసారి హార్ట్ ఉన్నప్పుడు అట్లానే వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇదేదో మా లోకల్ ఏదో పంటి ప్రాబ్లమ్ హార్ట్ కాదు అనుకోవడానికి వీల్లేదు. ఆ పెయిన్కి మెమరీ ఉంటుంది. అందువల్ల దాన్ని బట్టి మనకి హార్ట్ సంబంధించింది ఆ రిపీటెడ్గా వచ్చే అవకాశాన్ని, ముఖ్యంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటే మనకి హార్టును, బ్రెయిన్, కిడ్నీస్ పదిలంగా ఉంటాయి. వీటిని అదుపు తప్పిస్తే ఆ మూడు డ్యామేజ్ అవుతాయి. అట్లానే హార్ట్లో కూడా మాటి క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ, కొలెస్ట్రాల్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ మనం మందులు వాడకపోయినా లేకపోతే మన లైఫ్ స్టైల్ అనేది రెస్టోర్ చేసుకోబోయినా. అందువలన ఆ ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సెకండరీ ప్రివెన్షన్ అంటుంది అది. సార్, అయితే మనం ఆఫ్టర్ కరోనా మనం రెగ్యులర్గా ఒక మాట అయితే వింటున్నాము, కరోనా తర్వాత హార్ట్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి అనే అపోహ ఉంది. అది అపోహ అంటారా? వాస్తవం ఎంతవరకు ఉందా? 99.9% అపోహ అది. ఎందుకంటే యూజువల్గా ఈ ఆధునికమైన జీవనశైలి వలన ప్రాబ్లమ్స్ మామూలుగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప స్పెషల్గా కోవిషీల్డ్ వల్ల అయితే ఈ పాటికి ఎపిడమిక్లా వచ్చేది. అలా లేదు యాక్చువల్గా. కోవిషీల్డ్ పడితే వాళ్ళకి మీరు చెప్పినట్టు వస్తే ఇది లోపల అది ఒక టైప్లో అయిపోయింది ఇప్పుడు. అందువల్ల ఏంటి, మామూలుగా ఏదో వాళ్ళు ఏంటి స్ట్రింజెంట్గా ఉంటారు వెస్ట్రన్ కంట్రీస్లో. ఆ స్ట్రింజెంట్ క్రైటీరియా వలన వాళ్ళు 1-2 ఎనిక్డోటల్ కేసెస్ అంటారు. అంటే అడపా ఒక కేసులు వస్తే అది జాగ్రత్తగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఎందుకంటే వెస్ట్రన్ దాంట్లో స్ట్రింజెంట్గా ఉంటారు, మళ్ళీ లూజ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ మనకి మన వాళ్ళు పట్టుకొని ఇంకా వచ్చేసింది ఇంకా వినాయకుడు పాలు లాగేశాడు తొండంతో, ఇవన్నీ ఇంకా పుకార్లు వస్తుంటాయి. అలా అయిపోయింది చివరికి మొత్తం అనమాట. నిజంగా అది కనుక నేను చెప్తే రియల్ వరల్డ్ అవి పుకార్లు. రియల్ వరల్డ్ మాకు ఫ్లడ్ అయిపోవాలి కోవిషీల్డ్ తీసుకుని, అట్లా ఏం లేదు. రొటీన్గా వచ్చే హార్ట్ అటాక్స్ వస్తుంది అంతే. దట్స్ ఆల్.